హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ వారం ఇంకా వరలక్ష్మి వ్రతం చేసేసుకుందామని నిన్ననే డిసైడ్ అయ్యానమాట. నాకు ఇంకా శారీ కూడా తీసుకోలేదు. బయటికి వెళ్ళి తీసుకునే కన్నా మనకి మీషోలో కొన్ని బుక్ చేసిన శారీస్ ఉన్నాయి. ఇందులో ఏ శారీ బాగుంటుందో ఒకసారి మీరు సెలెక్ట్ చేస్తే నేను అది తీసుకుంటాను. టోటల్గా నా దగ్గర 4 ఉన్నాయి. ఇంకా బుక్ చేశాను కానీ అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. ఎందుకంటారా ఈ వారం చేసుకునేది? ఎప్పుడైతే నేను ఇది కాళ్ళ కోసం మెడిసిన్స్ వాడానో, అదే అది ఏంటది, దాన్ని ఏమంటారు, హోమియోపతి వాడాను కదండి. అప్పుడు పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ అయిపోయినాయి అనమాట. బాడీ హీట్ అయిపోయి కొంచెం ముందుకి వెనక్కి అలా వస్తున్నాయి. సో కరెక్ట్గా ఆ టైంకి మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇంకా ముందు రోజు చేసేసుకుందాం అనుకుంటున్నాను. పోనీ తర్వాత వీక్ చేసుకుందామంటే రాఖీ పౌర్ణం కదా, మళ్ళీ నేను తమ్ముడు దగ్గరికి వెళ్ళాలి కదా రాఖీ కట్టడానికి. లేదా చేసుకుని కూడా వెళ్ళొచ్చు, కానీ ఏమో చెప్పలేము, ఎప్పుడు ఏది డేట్ వస్తుందో తెలియదు కదా. అందుకని చెప్పేసి ఇంకా ఈ వారం చేసుకుందాం అని అనుకుంటున్నాను. అయితే కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తాను. ఇందులో ఏ శారీ బాగుందో చెప్పండి. సో దీంట్లో కొన్ని నాకు కూడా నచ్చలేదు, ఎందుకంటే కొంచెం గ్రాండ్గా ఉండాలని, పట్టులాగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాను, డైలీ వేర్ కట్టుకోను కాబట్టి కొంచెం మంచి శారీ పెట్టుకుందామని మా వదిన కూడా పిలిచానండి హెల్ప్ చేయడానికి. ఈ శారీ అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు, పెద్దవాళ్ళు కట్టుకున్నట్టే ఉంది. అందుకు నేను దాన్ని పక్కన పెట్టేశాను. మిగతా శారీ చూపిస్తా. ఇదిగోండి, ఇది పెద్దవాళ్ళు కట్టుకునేలా ఉందన్నమాట ఈ ప్యాటర్న్ అంతా కూడా. సో దీన్ని పక్కన పెట్టేశాను. ఇది ఓకే కానీ సింపుల్గా ఉందండి. పేపరు లా ఉందన్నమాట. మనకి పేపర్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంది, కానీ సింపుల్గా అనిపించింది నాకు. ఇంత సింపుల్గా ఏం బాగుంటుంది, వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పేసి. చూడండి, ఎంబ్రాయిడరీ అంతా ఉంది కానీ నార్మల్గా కట్టుకున్నట్టే ఉందన్నమాట. అందుకని ఇది వద్దు అనిపిస్తుంది నాకైతేని. చూడండి, క్రష్ టైపు పేపరు. క్రష్ అంటే స్మూత్ కాదు, పేపర్ టైప్ అనమాట. ఇంకా దీన్ని కూడా నేను పక్కన పెట్టేశాను. తర్వాత ఇది చూడండి, ఇది నాకు కొంచెం బాగుంది అనిపించింది. కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ తోటి మగ్గం వర్క్. ప్రస్తుతానికైతే ఈ శారీ పెట్టేసుకుంటాను. మగ్గం వర్క్ నేను అనుకుంటున్నాను, మీరు చెప్పండి ఎలా ఉందో. ఈ గ్రీను ఇది, ఇంకా మీ అన్నయ్య గారిని అడగలేదు, మీరు చూసి చెప్తే కామెంట్స్లో. చూడండి, ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ నేను మగ్గం వర్క్ బ్లౌజే బుక్ చేసుకుంటాను. నాకు అదొకటి కొంచెం బెటర్ అనిపించింది. ఇది నార్మల్గానే ఉందండి, మరి అంత రిచ్ లుక్ ఏం లేదు, నార్మలే. చూడండి, చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఈ శారీ బాగానే ఉంది కానీ డైలీ వేర్ లాగా ఉందన్నమాట. ఈ స్కాలప్ కానీ ఎంబ్రాయిడరీ కానీ బాగుంది, కానీ కొంచెము ఒక 2 సార్లు కట్టుకుని డైలీ కట్టేసుకున్నట్టే ఉంది. ఇంకా కొన్ని శారీస్ వస్తాయి, బుక్ చేశాను. ఇంకా అవన్నీ చూసి ఇంకా ఫైనలైజ్ చేయొచ్చని. ఇదిగోండి, ఇది బాగానే ఉంది కానీ సింపుల్గా ఉంది కదా. సో మీ ఇష్టం, మీరు చూసి చెప్పండి ఏది బాగుందో. ఇది ఇక్కడ చూసారు కదా, ఇలా ఉందన్నమాట. కొంచెం సింపుల్గా అనిపించింది. సో గ్రీన్ ఓకేనా, లేదంటే అది కూడా పెద్దవాళ్ళ ఉందా, లేదంటే వేరే ఏదైనా తీసుకోమంటారా చూడాలి. ఇది ఏమీ కుదరకపోతే ఇంకా బయటకు వెళ్ళిపోవాలి, టైం లేదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పిచ్చెక్కుతుంది, ఏమి సెలెక్ట్ చేసుకోవాలో తెలియక. నాకు అస్సలు బ్రెయిన్ పనిచేయదండి. ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్రెయిన్ పనిచేయదు. అందుకని 10 సార్లు ఆలోచించుకుని మరి ఆన్లైన్లోనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సరే, నేనైతే మార్నింగ్ పప్పు చేశాను. ఇది నిన్నటి లాగండి. 1 o'clock అయితే వీడియో రిలీజ్ చేస్తాను, కానీ అప్పటి వరకు నాకు ఏది బాగుందో చెప్పేయండి. ఇంకా రిటర్న్ పెట్టలేదు ఏవి. ఇది లాస్ట్ వీక్ బుక్ చేసిన పాలకూర అనమాట. అయినా సరే ఎంత ఫ్రెష్గా ఉంది చూసారు కదా. వేరేదైతే మాత్రం కుళ్ళిపోతుంది, అంటే వాళ్ళు వాటర్ ఎక్కువ కొట్టేస్తారండి. ఎంత జాగ్రత్త పెట్టినా కూడా కుళ్ళిపోతుంది. ఇందులో అక్కడక్కడ ఆకులు పోయినాయి తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా మొత్తం పాలకూర వేసానండి ఎక్కువ. ఇంకా మంచిదే కదా ఎక్కువ తింటామని చెప్పేసి. పిల్లలేమో మొత్తుకున్నారు కానీ మొత్తం మీద తినేశారు వాళ్ళు కూడాను. కాడలు తీసేసాను, బాగా ముదురుగా ఉన్నాయి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగేసేసి ఇంకా పప్పు నానబెట్టి ఉంచాను. దీంట్లో నేను ఏం వేసానంటే పసుపు, కొంచెం ఆయిల్ వేసానండి. తర్వాత ఒక ఉల్లిపాయ వేసాను. పచ్చిమిరపకాయ వేద్దాం అనుకున్నాను కానీ కారం వేసాను. లాస్ట్ టైం చేశాను చూసారా, సేమ్ అలాగే చేశాను అనమాట. టేస్ట్ బాగా వచ్చింది. ఒక ఉల్లిపాయ కూడా వేసాను.
కొంచెం కారం ఎక్కువ వేసాను ఈసారి. ఒక ఉల్లిపాయ అంతే. పక్కన పెట్టేస్తాను కొంచెం సేపు నానుతుంది పప్పు. తర్వాత దోశల పిండి ఉందని చెప్పాను కదా, దోశలు వేసానండి. పెద్ద స్టవ్ మీద పెడుతుంటే బాగా వస్తుంది క్రిస్పీగా. ఇందులో కొంచెం రాగి పిండి కలిపాను అనమాట, కొద్దిగా లైట్గా. మంచిదే కదా రాగి పిండి కలిపితే అని, లైట్గా ఎక్కువ కలిపితే పిల్లలు కడుపు నొప్పి వస్తుంది, అందుకని కలపలేదు. చాలా క్రిస్పీగా వస్తున్నాయండి దోశలు మాత్రం. పెద్ద స్టవ్ పెట్టడం వల్ల అనుకుంటా, చిన్న దాని మీద అయితే అంత క్రిస్పీగా రాలేదు. చూడండి బాగా పూతరేకులా వస్తాయి అన్నమాట. ఇక్కడ మాత్రం కష్టం, గీకాలు గట్టిగా. ఇంకా చూసారు ఎంత బాగా వచ్చినాయో. పిల్లలకు వేసేసి పక్కన పెట్టేసి తర్వాత మేము వేసుకున్నాము. ఒక దోశల పిండి కలుపుకుంటే సరిపోతుందండి, 2 రోజులు వస్తుంది అన్నమాట. బయట తీసుకున్న 60 రూపాయలు, ఇప్పుడు 70 రూపాయలు అనుకుంటే, ఇదివరకు 60 రూపాయలు. పెరుగుతున్నాయి కదా అన్నీ. ఒక 4 దోశలు వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నిన్న అసలు వ్యూస్ రాలేదు, ఎందుకో మీకు నచ్చలేదేమో అనుకున్నాను వీడియో. ఇంకా ఇంట్లో చేసే పనులే కదండి, బయటికి వెళ్ళి ఏమీ చెయ్యం కదా. ఇంకా ఇందులో నేను ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు పచ్చివి, అదేవిధంగా ఇవి కూడా కొత్తిమీర కూడా వేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. బాగా కలిపేసుకోవాలి. పుట్నాలు వేసానండి. పుట్నాలు వేసి కలిపేసాను బాగా. చింతపండు వేసి ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేస్తాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. దీంట్లో జీలకర్ర వేసుకోండి, అదేవిధంగా చింతపండు వేసుకుని చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలు ఈ మధ్యన బాగా ఇష్టంగా తింటున్నారు. కొబ్బరికాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ ప్రతిసారి కొబ్బరికాయ వేసుకుంటే నాకు దురదలు వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యన. అంటే మొన్న దురదలు పట్టుకున్నాయి కదా, అప్పటి నుంచి కొబ్బరికాయ ఒకటి, ఇంకా గోంగూర ఒకటి మానేశానండి తినటం. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఫస్ట్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తా. కొంచెం వాటర్ వేసేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నాకు ఒక టైం లేదు తాలింపు పెట్టడానికి. ఇలా కలిపేయాలి. చింతపండు నానబెట్టేసుకున్నానండి, కర్రీ కోసం అనమాట. దీంట్లోకి వేసేసి ఈ పచ్చివాసనంతా పోయేంత వరకు చింతపండు కలిపేసుకుంటాను. ఇక తాలింపు పెట్టాలంటే ఎంత భయమో, మొత్తం ఇదంతా చిమ్మేస్తుంది. కరివేపాకు వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు. టేస్ట్ బాగా వచ్చిందండి, మీరు చెప్పినప్పటి నుంచో. అంటే దీంట్లోనే కారం వేసామన్నారు, అదేవిధంగా ఒక ఉల్లిపాయ వేసుకుంటే బాగుందన్నారు. అదే ట్రై చేశాను నేను, బాగా వర్కౌట్ అయింది. అంతే, తాలింపు పెట్టేసుకుంటాం. ఇక పక్కన మరుగుతుందనమాట. కొంచెం పలుచగానే చేశాను, మరీ గట్టిగా అయితే బాగోదు కదా అని. ఉప్పు కూడా వేసేసాను. చూడడానికి బాగానే ఉంది కదా. కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ అయితే వేసేసుకుంటాను. సో నా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా వండేసి
పక్కన పెట్టేసి ఇంకా కొరియర్స్ ఏమొచ్చినాయి చెక్ చేశాను. ఏంటో మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందేమో మరి. నేను అసలు నాకు ఇన్కమే జనరేట్ అవ్వలేదండి. చాలా పెద్ద తలనొప్పి అయిపోతుందండి బాబు వీటితోటి. అసలు ఒక్కొక్కసారి సరిగ్గా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఇంకెన్ని ఉన్నాయి, ఒక 4-5 వచ్చినట్టున్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా. ఎప్పుడు అయిపోతుందని చూస్తున్నాను నేనైతేని, నిజం చెప్తున్నాను కదండి. ఎప్పుడు అయిపోతుందిరా బాబు అని చూస్తూ ఉన్నాను. స్టాకు పెద్దగా ఏమీ లాభాలు లేవండి. చెప్తున్నాను కదా, ఏదో మనకి ప్యాషన్ ఒకటి ఏడ్చింది కదా, ఏదో ఒక చేయాలి, ఏదో ఒక సాధించాలి, నేర్చుకోవాలని. సో దానివల్ల కొంత ఇక్కడ దాకా తీసుకొస్తాను నేను. ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఎన్ని ఉన్నాయి, 3 వచ్చినాయి, ఎక్కువ ఏం రాలేదు, 3 వచ్చినాయి. ఇంకా 3 ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇవన్నీ అవే, నేను వేరేవి స్టాక్లోకి చేయలేదు ఇంకా. దారాలు పెట్టాను, ఫస్ట్ పైపింగ్ థ్రెడ్స్ పెట్టాను, అలాగా చాలా పెట్టాను. కానీ ఇంకా ఈ దొంగ రిటర్న్స్ వచ్చేస్తున్నాయి. కావాలని బుక్ చేసుకుంటాం, రిటర్న్ పెట్టేయటం. 5 మంది అండి, 5 మంది కాదు, 5 ఆర్డర్స్ ఒకే ఇంటి అడ్రస్ తోటి 5 సార్లు బుక్ చేసి రిటర్న్ పెట్టారు. అంటే నాకు లాస్ చేద్దామని 500 ఇంటూ 55, 250, 500, 750 నష్టం కలిగించారనమాట. కావాలని. ఏం పర్లేదండి, మన కర్మ మనల్ని వెంటాడుతుంది మనం చేసిన పనులు బట్టి. నేను చూస్తూనే ఉన్నాను. అయితే ఎందుకు అలాగా ఎప్పుడు రాని రిటర్న్స్ అలా వచ్చినాయి ఏంటని ఒకసారి దొరికిపోయారనమాట. అంటే ఒకే దాంట్లో 2 కవర్స్ కనిపించినాయి. అప్పుడు అబ్జర్వ్ చేసి బయటికి లాగితే అన్నీ బయటపడ్డాయి. 5 సార్లు బుక్ చేసుకుని 5 సార్లు రిటర్న్ పెట్టేసింది అనమాట. ఉంటారండి మన శత్రువులు, ఎక్కడ ఉండరు, మన వెనకాలే గోతులు తవ్వుతారు. 3 వచ్చినాయి. కొన్ని రిటర్న్స్, కొరియర్ రిటర్న్స్ ఈ వీళ్ళ వల్ల ప్రాబ్లం. కొరియర్ వాళ్ళు తీసుకురావట్లేదు అనమాట. అంటే రిటర్న్స్ వస్తున్నాయి కదా, వెంటనే తీసుకురావట్లేదు. ఎన్నిసార్లు చిరాకు వచ్చేస్తుంది వీళ్ళతోటి చెయ్యాలంటేనే. రిటర్న్స్ ఇప్పుడు నాకు 4 రావాలండి, అవుట్ ఆఫ్ డెలివరీలో ఉన్నాయన్నమాట. 4 రావాలి. ఆ 4 ఎప్పుడు తీసుకొస్తారో ఏమో. ఆ 4 వస్తే మళ్ళీ మనం దాన్ని రీసేల్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళని తీసుకొస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం తీసుకురావట్లేదు. ఒక్కొక్కటి మనకి ఎంత పడిందంటే 80కి అమ్ముతున్నాను కదా, ఒక్కొక్క పీసు నేను 65 అలా పడింది. 70 రూపాయలు అనుకోండి కవర్తో కలిపి. 10 రూపాయలు వస్తుంది ఒక పీసు. 3 పీసులు అమ్మితే 30 రూపాయలు. ఆ 30 రూపాయలు కూడా పోతాయి తెలుసు.